కిరణమా కల్వరి తేజమా. దేవుని బిడ్డలకి ప్రభునామమున వందనాలు. కీర్తనకారుడు దేవుని యొక్క మందిరమును గురించి, ఆలయం యొక్క గొప్పతనమును గురించి, ఆలయములో మనము పొందుకునే మేలులను గురించి గొప్ప మాటలు మనకి రాయడం జరిగింది. కీర్తన గ్రంథము 52 అధ్యాయము 8వ వచనములో ఒక శ్రేష్టమైన మాట ఇలా రాయబడింది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మీరు దేవుని మందిరానికి రాగలిగితే, దేవుని మందిరములో ఆయన్ని స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే మీ జీవితంలో అనేక మార్పులు మీరు చూస్తారు అని, అనేక మేలులు మీరు చూస్తారు అని బైబిల్ మనకు వివరిస్తుంది. అయితే చాలామంది దేవుని బిడ్డరా దేవుని మందిరానికి రావడానికి ఎందుకు భయపడుచున్నారు అంటే, మొదటిగా కొందరు వారి యొక్క బలహీనతలను బట్టి. మందిరానికి వస్తే మేము పరిశుద్ధంగా బ్రతకాలి, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తమును మేము సరిచేసుకోవాలి, ఈ లోకమును జీవిస్తున్నాము కనుక ఇది మాకు కష్టం అని చాలామంది మందిరానికి రాలేకపోతున్నారు. అంటే వారి యొక్క శరీర కోరికలను జయించలేని వారై, దేహ వాంఛలను జయించలేని వారై మందిరానికి వెళితే పరిశుద్ధంగా బ్రతకాలి అన్నదే వాళ్ళకి అడ్డంకి. లేకుంటే అందరూ వస్తారు దేవుని మేలుల కొరకైతే. మందిరానికి వెళితే మేము కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్ని కోరికలు చంపుకోవాలి, అది ఇష్టము లేని వారై చాలామంది దేవుని మందిరానికి రావట్లేదు. దేవుని బిడ్డారా, మరికొందరైతే యేసు ప్రభుల వారిని ఒక కులానికి, ఒక వర్గానికి అంటగట్టి, దాని ద్వారా కూడా మేము యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్తే సీపుగా ఉంటామేమన్న సులకన ఆలోచనతో, ఈయనేమో సర్వశక్తి కలిగిన దేవుడు, ఈయన ప్రపంచానికి దేవుడు, ఈయన నమ్ముకున్న అమెరికా లాంటి అగ్రదేశాలకు ఈయనను ఆరాధించే ప్రతి దేశము కూడా ఉన్నతమైన దేశమే. మరి ఒక వర్గానికి, ఒక మతానికి అంటగట్టేసి యేసు ప్రభుల వారు గొప్ప దేవుడు, ప్రపంచానికి దేవుడు అన్నదాన్ని కళ్ళు మోయించి ఒక కులానికి ఆయన అంటగట్టేసి చాలామంది యేసు ప్రభుల వారి దగ్గరకు రావట్లేదు. ఇది ఇంకా చాలా బాధాకరమైన విషయం. దేవుని మందిరములో కలిగే మేలులేంటి? కొందరు సినిమా హాల్కి వెళ్తారు, అక్కడ కలిగే నష్టాలు ఎన్నో. క్లబ్బులకి, పబ్బులకి తిరుగుతారు, అక్కడ కలిగే నష్టాలు ఎన్నో. కొందరు పార్కులకి వెళ్తారు, రకరకాల ప్రోగ్రామ్స్కి వెళ్తారు, వీటన్నిటికి ఇష్టంగా వెళ్తున్నారు, డబ్బు ఖర్చు పెట్టి వెళుతున్నారు, ఎంత దూరమైనా ప్రయాసపడి వెళుతున్నారు. కానీ మీకు సమీపములో దేవుని మందిరం ఉండి, సమీపములో దేవుని మాటలు మీకు ప్రకటించేవారు ఉండి, మీ జీవితాన్ని బాగు చేయాలని, మీకు మారు మనసు కలిగేటట్లు చేయాలి అని, మీకున్న ప్రతి సమస్యను ప్రార్థన చేసి మీకు దేవుని ద్వారా మేలుడు కలిగించాలి అని దైవజనుడిలాగా మందిరాలు ఏర్పాటు చేసి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆలయములోకి రాలేకపోతున్నారు అంటే వారి దగ్గరకు వచ్చిన కృపను వారు కాదని నెట్టేసుకుంటున్నారు. ఇంతకుముందు కాలంలో అయితే ఇలాగ మందిరాలు లేవు, ఇలాగ వాక్యం చెప్పేవారు కూడా లేరు. కానీ ఈనాడు ప్రతి గ్రామములో దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసిండు. ప్రతి గ్రామములో దేవుడు మందిరాలు ఏర్పాటు చేసిండు. ఆ మందిరాల్లో ఏదొక మందిరములో స్వచ్ఛమైన వాక్యం అందించే ఏర్పాటు దేవుడు చేసిండు. ఇక సిటీకి వెళితే మీరు గొందికి, సందుకి, పేటకి, ఒక్కొక్క పేటలో 4-5 చర్చలు. కాబట్టి ప్రతి ప్రాంతములో, ప్రతి గ్రామములో మీకు శ్రేష్టమైన వాక్యాన్ని చెప్పే వాళ్ళని దేవుడు అనుగ్రహించిండు. దేవుని బిడ్డారా, ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ దాని ద్వారా మీకు దేవుడు మేలులు చేయాలనుకుంటున్నాడు, మీ ఆత్మని రక్షించాలనుకుంటున్నాడు, మీ జీవితాలు బాగు చేయాలనుకుంటున్నాడు.
ఇలా ఎందరో జీవితాలు బాగు చేయడానికి దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, దేవుని మందిరములో దొరికే మేలును అనుభవిస్తారు. అందుకని మందిరాలు ఏర్పాటు చేయబడి, అందుకని మందిరాలు సువార్త ప్రకటించబడుతుంది. అందుకని దైవజనులు ఒక మందిరాన్ని అంటిపెట్టుకొని మీ కొరకు వారు నివసిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరాలు మీ కొరకు ఏర్పాటు చేసి కొంతమంది అనుకున్న రీతిగా ఏదో డబ్బు కొరకో బ్రతకడానికో నేను మీకు చెప్తున్నా, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు మీ కొరకు నియమించబడ్డది కేవలం బ్రతకడానికి కాదు, బ్రతుకు తెరువు కాదు. అలాగనుకుంటే చాలా పనులు ఉన్నాయి. సునాయాసంగా బ్రతకొచ్చి ఈ లోకంలో, కష్టము లేకుండా జ్ఞానముతో బ్రతకొచ్చి ఈ లోకంలో. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మేము ఈ మార్గంలో ఉన్నాం. కాబట్టి ప్రతి మనిషిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు అంటే దేవుని మందిరానికి ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ప్రాంతంలో దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేసిండు. ఆ మందిరములోకి మీరు వచ్చి దేవుని ఆరాధించాలి, దేవుని రక్షణ పొందుకోవాలి, ఆ రక్షణ మార్గంలోకి మీరు రావాలి. కాబట్టి ఇప్పుడు మందిర అనుభవములకు తీసుకొచ్చిండు దేవుడు. మీరు మందిరములలో నాటబడిన వారై, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అంటున్నాడు. మామూలుగా ఎండాకాలంలో ఎండిపోయే చెట్టులా కాదు, వర్షాకాలంలో పచ్చగా ఉండే చెట్టులా కాదు. నేను ఎప్పుడు కూడా పచ్చని ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టు చాలా శ్రేష్టమైనది. ఇది యెరూషలేము ప్రాంతంలో ఎక్కువగా పండే చెట్టు. ఈ ఒలీవ చెట్టు నుండి నూనె తీస్తారు. ఈ ఒలీవ నూనెను దేవుని ఆలయములో ప్రతిష్టతకు ఉపయోగిస్తారు. చెట్లన్నిట్లో కల్లా బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన చెట్టు ఒలీవ చెట్టు. ఇవి ఎక్కువగా యెరూషలేము ప్రాంతంలో ఈ చెట్లు ఉంటవి, ఒలీవ చెట్లు. కీర్తనాకారుడు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. కొంతమంది బార్ షాపుల్లోకి వెళ్ళి బార్ షాపుల్లో వాళ్ళ జీవితాలు ఎండిపోయి మాడిపోయి ఆఖరికి నాశనమునకు మరణమునకు సమీపించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, కొందరు మరొక పాప సంబంధమైన గృహాల్లో వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టి, వాళ్ళ సొంత గృహాలు విడిచిపెట్టి మరికొన్ని అపవిత్రమైన గృహాల్లోకి వెళ్ళిపోయి దేహ సంబంధమైన వాంఛల కోసము కుటుంబాలను విడిచిపెట్టి తనది కాని దానికోసము వేరు గృహాలకు వెళ్ళి పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఎండిపోయేటట్లు చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, కొందరు సినిమా హాల్లోకి వెళ్ళిపోయి, లేకుంటే టీవీల దగ్గర కూర్చొని, సెల్ ఫోన్ల దగ్గర కూర్చొని పచ్చగా ఉండవలసిన వాళ్ళ జీవితాలని ఎండిపోయేటట్టు చేసుకుంటున్నారు. ఇంతమంది ఆడపిల్లలు, యవ్వనస్తులు మెయిన్గా పాడైపోవటానికి 99% సినిమాలే కారణం. ఎందుకంటే అక్కడ చూసేవి మైండ్లో ఫీడ్ అయిపోయి అది చెయ్యాలని పిల్లలు పాడైపోతూ ఉన్నారు. 3 గంటల సినిమాల్లో వందల రూపాయల టిక్కెట్లు పెట్టి పచ్చగా ఉండవలసిన వాళ్ళ జీవితాన్ని ఎండిపోయేటట్టు చేసుకుంటున్నారు చాలామంది పిల్లలు. కొంతమంది పార్కుల్లో తిరిగి అక్కడ పచ్చని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి, తిరగకూడని ప్రాంతాలకు తిరిగి, చేయకూడని సహవాసాలు చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నేనైతే దేవుని మందిరములో మాత్రము పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే సిగ్గు? సినిమాకు వెళ్ళేటప్పుడు లేని సిగ్గు, బార్ షాపులోకి వెళ్ళేటప్పుడు లేని సిగ్గు, పాపము చేయటానికి వెళ్ళేటప్పుడు లేని సిగ్గు, పవిత్రమైన స్థలములో యథార్థమైన జీవితం జీవించడానికి వచ్చేటప్పుడు ఎందుకు నీకు సిగ్గు బైబిల్ పట్టుకోవాలంటే? చాలామంది అంటారు, ప్రార్థనకి రావచ్చు కదంటే రావాలంటే సిగ్గుగా ఉంది, ఇదేం పాపకార్యం కాదే, రావాలంటే భయంగా ఉంది, ఇక్కడ నేను ఎవరు శిక్షించట్లేదే, నేను నాశనం చేసే వాటి దగ్గర మాత్రం నిర్భయంగా వెళుతున్నావు,
ధైర్యంగా వెళుతున్నావు. నిన్ను బాగు చేసే దేవుని మందిరానికి మాత్రము రాలేకపోవచ్చున్నావు. దేవుని బిడ్డలారా, అందుకేనంటాడు, నేనైతే దేవుని మందిరానికి వెళ్ళినా కాబట్టి, దేవుని మందిరంలో వాక్యం వింటున్నా కాబట్టి, దేవుని మందిరంలో పాటలతో స్తుతిస్తున్నా కాబట్టి, దేవుని మందిరములో నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి, ఇప్పుడు నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఆ మందిరము ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను అంటున్నాడు. హన్నా దేవుని మందిరానికి వెళ్ళింది. ఒకప్పుడు ఎండిపోయిన జీవితం. ఎండిపోయిందంటే ఆమె గర్భం ఎండిపోయింది. ఫలాలు ఫలించకపోతే చెట్టు ఎందుకు ఫలించదంటే చెట్టు ఎండిపోయింది. ఆమె గర్భం ఎండిపోయింది. ఎంతకాలమైంది వివాహమై. ఆమె జీవితంలో మేలుడు అనుభవించాలి. ఎక్కడికి వెళితే మేలుడు చూస్తుంది ఆమె? దేవుని బిడ్డారా, ఆమె దేవుని మందిరానికి వస్తేనే మేలు చూస్తుందని ఆమె నిర్ణయించుకుంది. ఒకవేళ ఎక్కడికెక్కడో తిరిగిందేమో ఇంతకుముందు. ఇప్పుడు ఏమనుకున్నదంటే, నేనైతే దేవుని మందిరానికి వెళ్తా, దేవుని మందిరంలోనే నేను దేవుని కార్యం చూడాలి. అక్కడెక్కడ నువ్వు ఎక్కడ చూడలేవు దేవుని కార్యం. ఎంతమంది అండి ఎన్నో బలహీనతల్లో ఉన్నవారు దేవుని సన్నిధికి వచ్చి బాగుపడేవారు. ఎన్నో సమస్యల్లో ఉన్నవారు దేవుని సన్నిధికి వచ్చి బాగుపడేవారు. ఆఖరికి సినిమా వాళ్ళు కూడా ఈనాడు మీకు తెలుసో లేదో వాళ్ళు చెప్పరు, కానీ సినిమా వాళ్ళు కూడా ఎంతమంది యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చి బాగుపడుతున్నారో తెలుసా? ఒక కామెడియన్ ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు, సుధాకరు అని. నేను యేసు ప్రభులు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగుపడ్డాను. ఒక హీరోయిన్ దివ్యభారతి సాక్ష్యం చెప్పింది. జయసుధ ఎవరు, ఆమె చెప్తుంది, నేను నీళ్ళ ప్రమాదమును మునిగి చనిపోయేటప్పుడు యేసయ్య ముఖరూపము నాకు నీళ్ళలో కనపడ్డది. ఆ తర్వాత నేను బయటకు వచ్చినాను. వాళ్ళని చూస్తే అబ్బా వీళ్ళలాగా మేము ఉంటే ఎంత బాగుండు అని మనం ఎన్నోసార్లు అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా నువ్వు నమ్ముకుని యేసయ్య దగ్గరికి నీ అనకొచ్చి అబ్బా ఈయనే గొప్పవాడు అంటున్నాడు అంటే నువ్వెంత గొప్పవాడివి, గొప్పదానివి. ఎంతోమంది సినీ యాక్టర్, ఒక రాజా యవ్వన హీరో, సినిమాలో మంచి పొజిషన్ ఉన్న టైంలోనే రాజా అనే వ్యక్తి ఈనాడు యేసు ప్రభులు వారిని నమ్ముకొని మందిరం కట్టి సువార్త చేస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. సూర్య అనే ఒక వ్యక్తి, అతను సీరియల్లో సినిమాలో నటించేవాడు, అతను సువార్థికుడిగా మారిపోయిండు. ప్రతి హీరోతో యాక్టింగ్ చేసిన నగ్మ ఈరోజు వాక్యం చెప్తుంటే మీరు అనుకుంటారు, అమ్మో అద్భుతమైన వాక్యం చెప్తుందని మీరు ఆశ్చర్యపోతారు. వీరందరూ దేవుని మందిరానికి ఈరోజు ఎందుకు వస్తున్నారు? ఆ పొజిషన్లో ఉన్నవారు, సినీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని మందిరంలో సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటున్నారు. దేవుని మందిరంలో సువార్థికులుగా మారి వాక్యం ప్రకటిస్తున్నారు. అంటే చెప్పండి దేవుని బిడ్డారా, దేవుని మందిరములో ఏ మేలు లేకపోతే వారందరూ ఎందుకు వస్తారు? అందుకనే అన్న అనుకున్నది, నేను దేవుని మందిరములోనే నా జీవితాన్ని నేను మరలా బాగు చేసుకోగలనని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ప్రార్థన చేసుకొని దేవుని మందిరములో ఒక వాగ్దానము పొందుకుంది. ఆ వాగ్దానం ఏంటంటే, నువ్వు దేని కొరకు కృంగిపోయి ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, నీ బాధను దేవుడు చూసినాడు. ఎక్కడ? దేవుని మందిరములో నీ కన్నీళ్లను దేవుడు చూసినాడు. నీవు మరుసటి సంవత్సరమున గర్భఫలమును పొందుకుంటావు అని నేను ఎప్పుడు చెప్తా. దుఃఖముతో మందిరమును అడుగుపెట్టింది, ఆనందముతో తిరిగి ఇంటికి వెళ్ళింది. దేవుని బిడ్డ, నువ్వెక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతావేమో, కానీ ఎక్కడ నీ సమయాన్ని గడిపినా నువ్వు పాడైపోతావేమో, కానీ దేవుని మందిరములో నీ సమయాన్ని గడిపితే, దేవుని వాక్యములో నీ సమయాన్ని గడిపితే, కీర్తనాకారుడు ప్రారంభంలో రాయించిండు కదా, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడు అని. ఎప్పుడు పచ్చగా ఉంటారు అంటే, దేవుని వాక్యము నువ్వు ఎప్పుడు వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీవు పచ్చగా ఉంటావు. ఎక్కడ దొరుకుతుంది నీకు దేవుని వాక్యం? ఇంటికి వెళ్తే నువ్వు బిజీ, ఇంటికి వెళ్తే నీ పనులే నీకు సరిపోవట్లేదు టైము, అయినా నీకు చదువు రాదు, వాక్యం చదవలేవు. టీవీ నువ్వు పెడదామనుకుంటే ఎవరో ఒకరు నీకంటే పోటీగా టీవీ పెట్టేవాళ్ళు. నీ మధ్యకాలంలో ఒక వార్త విన్న దేవుని పెట్టారా, ఒక
ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సహజంగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? పిల్లల భవిష్యత్తు చూడలేకనో, కుటుంబాన్ని నడిపించలేకనో, పొలాల్లో అప్పులైపోయో, ఏదైనా భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేక, యేసు ప్రభుల వారిని ఎరగని వాళ్ళు, ఆయన ఎరిగిన వాళ్ళు ఎవరు కూడా పిరిగితనంగా ఉండరు. యేసు ప్రభుల వారిని ఎరగని వారు ఇటువంటి డిసిషన్ తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వింటే విచిత్రంగా ఉంటుంది, చాలా బాధగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఒకే టీవీ ఉందట, ఆ టీవీకి కూడా ఒకే రిమోట్ ఉందట. ఈయన వార్తలు చూడాల్సిన టైం అది, ఆమెకేమో సీరియల్ చూడాల్సిన టైం. మొత్తం మీద ఇద్దరికి నేను వార్తలు పెట్టుకుంటానని అతను, లేదు నేను ఇప్పుడు మంచి సీరియల్, ఇది నా ఫేవరెట్ సీరియల్, ఇది మిస్ అయిపోతాను అని చెప్పి ఆమె, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందట. కొంత సమయం జరిగిన తర్వాత ఆమె గెలిచింది. కొన్నిసార్లు వాళ్ళే గెలుస్తారు, అంటే పురుషులు అన్నిసార్లు గెలవలేరు, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా గెలుస్తారు. మంచిదాన్ని గెలిస్తే ఓకే, పాడు చేసేదాన్ని గెలవకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఇల్లు కట్టుకుంటే మంచిదే, గెలవచ్చు పురుషుడి మీద. ఊడబెరికే పరిస్థితి అయితే మాత్రం గెలవకూడదు, లోబడాలి. మొత్తం మీద ఆమె గెలిచింది, రిమోట్ తీసుకుంది, సీరియల్ పెట్టుకుంది, నీ సావు నువ్వు సావు అన్నది. ఆ మాట విన్న ఆ వ్యక్తి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక దీపం అని ఉన్నది కదా ఒక సీరియల్, కార్తీక దీపం అని. కార్తీక దీపం ఏమో కానీ ముందు ఏమి దీపం మారిపోయింది. సిల్లీ రీజన్, చిన్న కారణమే. ఏంటి కారణము అంటే ఆ టీవీలో ఇద్దరు ఏం చూసేదాని దగ్గర. నేనంట అదే మీకు టీవీ ఉందనుకోండి, తప్పులేదు, టీవీ ఉందనుకోండి, దేవుని వాక్యమే చూడొచ్చుగా. చూస్తారు అలాగా? చూస్తే నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావు అంటే పచ్చని చెట్టు వలె ఆశీర్వదించబడతాం, చెత్త చెత్త ప్రోగ్రామ్స్ అన్నీ చూడకుండా. ఇంకా అది లేదనుకోండి, ఇంకా బెటర్ చాయిస్, దేవుని వాక్యము చదువుకుంటూ ఉండొచ్చు. టీవీలో వాడేసింది మనం చూడాలా, సెల్ ఫోన్లో మనం ఏదైనా వేసుకోవచ్చు. ఏమంటారు? అర్థమవుతుంది మీకు? టీవీ వాడి చేతుల్లో ఉంటుంది, రిమోట్ మన చేతిలో ఉన్న ప్రోగ్రామ్స్ వాడి చేతిలో ఉంటాయి. సెల్ ఫోన్కు రిమోట్ మన చేతిలో ఉంటుంది, ప్రోగ్రాములు కూడా మన చేతిలోనే ఉంటాయి. నీ ఇష్టం. నువ్వు భక్తుడివై వాక్యం వినాలనుకున్నావా, బొచ్చెడు వాక్యాలు, ఎవరి వాక్యాలు కావాలన్నా మీరు వినొచ్చు దేవుని. ఇక మీటింగ్స్ కూడా అవసరం లేదు, ఇంట్లో పెట్టుకుంటే మొత్తం ఎవరి వాక్యాలు వినొచ్చు మనం. అట్లా వచ్చింది సెల్ ఫోన్లో. ఇక ఆ సెల్ ఫోన్లో న్యూస్ కావాలా, ఇప్పుడు వచ్చేవి కావాలా, ముందు జరిగేవి కావాలన్నా, లేకుంటే 10 ఏళ్ళ క్రితం జరిగిన న్యూస్ కూడా ఆ సెల్ ఫోన్లో నీకు తయారు చేసి పెట్టాను. నీకు ఎప్పుడు కావాలన్నా ఆ డేట్ చెప్తే చాలు నోటితో. నీకు సెల్ ఫోన్లో అంతకంటే దారుణమైన ఉన్నాయి. ఇంకా అది పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నది. ఏదైనా కానీ మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. సెల్ ఫోన్లో వాక్యం చదవచ్చు, సెల్ ఫోన్లో దేవుని పాటలు విని నేర్చుకోవచ్చు, దేవుని మాటలు వినొచ్చు. సెల్ ఫోన్లో దేవుని వాక్యాలు, ఏ వాక్యం కంటే ఆ వాక్యం వినొచ్చు. కానీ అంతకంటే దారుణమైనవి కూడా ఉన్నాయి. టీవీ కంటే కూడా భయంకరమైన అపవిత్రమైనది సెల్ ఫోను. నేనేమంటున్నంటే, దేవుని వాక్యము ధ్యానించినప్పుడు, దేవుని ఆలయములో దేవుని వాక్యం ధ్యానించినప్పుడు వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. కీర్తన గ్రంథము 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. చిరకాలము అంటే నేను ఎంతకాలం జీవిస్తానో అంతకాలము దేవుని మందిరములోనే నేను నివాసం చేస్తా. అవకాశం ఉంటే ఎక్కువ సమయం నేను దేవుని మందిరంలో గడపాలనుకుంటున్నా. ఖాళీగా ఉన్నారనుకోండి, కాసేపు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎందుకంటే ఆయన అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట
వచ్చును. ఎక్కడ నువ్వు ఎప్పుడు కృప చూస్తావు, ఎక్కడ నువ్వు ఎప్పుడు క్షేమము చూస్తావు అంటే దేవుని మందిరములో. అందుకే నేను ఎప్పుడు మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. ఎప్పుడు బుధవారము, శనివారము, ఆదివారము, ఆల్ నైటు, ఏదైనా సరే ఎప్పుడు దేవుని మందిరములో ఉండి దేవుని మాటలు వింటే చిరకాలము నేను క్షేమకరంగా ఉంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రాలు కలుగు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని మందిర అనుభవములో వాటన్నిటి నుంచి నీ విడుదల పొందుతూ. ఒక ఆయన చెప్తారు, నాకు మందిరానికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, మందిరంలో ఉన్నప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు బాగలేదు అంటున్నాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా మందిరం ఉందిగా, ఇప్పుడు కూడా మందిరం ఉందిగా, మరి రావచ్చు కదా. బాగుంది అంటున్నావు కానీ దేవుని మందిరంలోకి రాలేకపోవచ్చున్నావు కదా. ఆ దినాల్లో కొర్నేలియని ఆయన దేవుని మందిరానికి పోయే అవకాశం లేదు. కొర్నేలికి దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా మందిరాలు కట్టబడలా. ప్రారంభ క్రైస్తవ ఆవిర్భావ పరిస్థితులు అవన్నీ కూడా. అప్పటికి ఇంకా సేవ లేదు, సువార్త లేదు, మందిరాలు కూడా లేవు. ఏదో ఒక మందిరం ఉండేది కానీ యెరూషలేములో ఆ మందిరం అంతా కూడా తూతు మంత్రంగా ఉండేది. అంటే భక్తి ఉండేది కాదు, ఆచారాలు ఉండేవి ఆ మందిరంలో, యెరూషలేము మందిరంలో. కొర్నేలు అనే ఒక భక్తుడు యేసు ప్రభుల వారిని రహస్యంగా ఇష్టపడి తను ఒక అన్యజనుడు, అందువలన ఇంకా దేవుని వాక్యం వినడానికి అతనికి అవకాశం లేని పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా అతను రోజు అనుకునేవాడట, నాకు మందిర అనుభవము కావాలి, నేను మందిరములో నివసించాలి, నాకు దేవుని వాక్యము కావాలి. ఇలా ప్రార్థన చేసేవాడు అంటేనా నాకు దేవుని వాక్యం చెప్పేవారు కావాలి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము సరైన వాక్యం చెప్పేవారు కావాలి, ఆత్మ సంబంధమైన మార్గంలో నడిపించేవారు కావాలి. కాబట్టి అటువంటి దైవజనుడు నా దగ్గరికి నువ్వు పంపించండి ప్రభా, లేదంటే నువ్వు చెప్పి నేను వెళ్తా. అటువంటి దైవజనుడు నా దగ్గరికి పంపించండి, నువ్వు చెప్పిన దైవజనుడి దగ్గరికి నేను వెళతా. ఎక్కడ ఉంటాడు? కొర్నేలు గారి కుటుంబం యొక్క ప్రార్థనదే. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయట్లేదు, ఆర్థిక అవసరాల కొరకు ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయబడింది అదే విషయము. ఒకరోజు దేవదూత తన గృహములోకి వచ్చి దేవదూత కొర్నేలు గారితో మాట్లాడుచు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు పరలోకానికి చేరినవి, నువ్వు మంచిగా అందరికి మేలు చేస్తున్నావు, ధర్మాలు చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చాలా మంచిది. నీ కోరిక ఏమని దేవుడు అడగమన్నాడు? ఏం కావాలి నీకు? ఆస్తులా, అంతస్తులా, వెండి బంగారాలా, ఉద్యోగమా, పదవులా, ఇంకా ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? అప్పుడు చెప్తాడు ఆయన, అయ్యా నాకు వాక్యం కావాలనుకుంటున్నా. దేవుని స్తోత్రాలు. జుంటి తేనె దారుల కన్నా మధురమైన వాక్యం కావాలి, వెండి బంగారముల కంటే కోరదగిన వాక్యం కావాలి, మా పాదములకు దీపము త్రోవకు వెలుగైన శ్రేష్టమైన వాక్యము కావాలి. ఆ వాక్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే మాకు పంపించండి అయ్యా. అప్పుడు ఆ దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇప్పే పట్టణంలో శర్మాకారుడైన సీమోని ఇంటి వద్ద పేతురు ఉన్నాడు, యేసు ప్రభుల వారి ప్రథమ శిష్యుడు. పేతురు గారిని పిలిపించుకో, నీకు వాక్యం చెప్తాడు. అప్పటికి పేతురు గారు మనసులో ఏముంటుందో తెలుసా? అన్యజనులకు వాక్యం చెప్పకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తున్నారని నిర్ణయంతో ఉన్నారు. అప్పుడు పేతురు గారు ప్రార్థన చేసుకుంటుంటే ఆయనకు ఒక దుప్పటి కనపడ్డది. ఆ దుప్పట్లో సకల శతస్పాద జంతువులు, రకరకాల పక్షులు, పురుగులు, ప్రాకెడి పురుగులు, ఎగిరే పక్షులు, అపవిత్రమైన జంతువులు, ఏవైతే ఆయన తినకూడదు అవన్నీ ఆ దుప్పట్లో ఉన్నాయి. 4 సెంగులతో దుప్పటి కిందికి వస్తుంది. పేతురు గారు మిద్దె మీద కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఆ దుప్పటి కనపడ్డది ఆయనకు. దాంతోపాటు ఒక స్వరమిని పడ్డది. ఏమనో తెలుసా? పేతురు వాటిని చంపుకొని తిను అని. ఆ స్వరము విన్న పేతురు గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఇలా అంటాడు, అవన్నీ అపవిత్రమైనవయ్యా, వాటిని నేను ఎప్పుడు తినలేదు, ముట్టను లేదు, వాటిని తినమంటున్నావేంటి అని. అప్పుడు ఆ స్వరము మాట్లాడుతూ దేవుని యొక్క స్వరము పేతురుతో, నేను పరిశుద్ధపరిచిన వాటిని తిను అన్నాడు. వీని వెంటనే కళ్ళు తెరిస్తే దుప్పటి లేదు, ఆయన లేడు, స్వరము లేదు. కిందికి దిగి వస్తాడు. దిగి రాగానే ఆయన కొరకు కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. మిమ్మల్ని
కొర్నేలి అనే ఒక వ్యక్తి తీసుకురమ్మన్నాడు. నిన్నటి దినమున దేవదూత కనపడి మిమ్మల్ని తన ఇంటికి తీసుకురమ్మని చెప్పినాడు. అప్పుడు ఈయనకి దర్శనం అర్థమైపోయింది. ఓ, తినకూడనివి తినమంటున్నాడు అంటే ఇప్పటి వరకు నేను అన్ని జనులకు సువార్త చెప్పకూడదు అనుకున్నాను అంటే దేవుడు ఇప్పుడు చెప్పమని మార్గము తెలియజేస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, మీరు ఏ నిర్ణయము తీసుకున్నా, ఏ డిసిషన్ తీసుకున్నా మీరు సొంత నిర్ణయాలు దయచేసి ఎప్పుడు తీసుకోకండి. ఒకవేళ దైవజనుని అడిగే మనస్సు మీకు లేకపోయినా గంటలు తరబడి దేవునికి మోకరించి దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ నిర్ణయం తీసుకునండి. మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు, మీరు సక్సెస్ చూస్తారు దేంట్లోనైనా. ఆ నిర్ణయము తెలుసుకున్న తర్వాత పేతురు గారు బయలుదేరుతాడు. ఇప్పుడు కొర్నేలి గృహమే మందిరముగా మార్చబడ్డది. ఎస్, అక్కడ దేవుని సువార్త ప్రకటించబడ్డది. అక్కడ కొన్ని ఆత్మలు రక్షించబడ్డవి. కొర్నేలి ఇల్లంతా కూడా పచ్చని ఒలీవ తోట వలె మార్చబడ్డది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎక్కడెక్కడో లోకంలో దేని కొరకో ప్రాకులాడుతున్నాం, దేని కొరకో తిరుగుతున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాము. బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుని మందిరములోని నీవు ఆశీర్వదించబడతావు, దేవుని మందిరములోని మేలులు చూస్తావు కదా. ఆదివారం కూడా మీకు బ్రతిమలాడి చెప్తున్నాం, దేవుని మందిరములో దొరికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఆదివారం నువ్వు ఎక్కడికి పరిగెత్తినా దేవుడు చూస్తున్నాడు కదా, అది దీవెనగా నీ మీదకి రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఆనందం ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో ప్రేమ ఉంది, దేవుని మందిరంలో ఆరోగ్యం ఉంది, దేవుని మందిరంలో పరిశుద్ధత ఉంది. దేవుని మందిర అనుభవం కలిగిన వారు దావీదు గారు అంటాడు, అసలు నాకు ఎప్పుడు దేవుని మందిరం ఉండాలని కోరిక ఉంది అని. ఎస్, అందుకే బయట ఉన్న వాళ్ళకి కూడా, లోకంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రభు చెప్తున్న మాట, మీరు లోకంలో ఎక్కడెక్కడ తిరిగినా మధ్యకాలంలో మందు మానుకుంటారని చెప్పి ఏదో ఎడిసిన్ అని ఏదో ఒకటి తీసుకొచ్చారు దేవుని బిడ్డారా. అది ఏదో తాపిస్తారంట, ఏదో పసురు తాపిస్తారట, ఆ పసురు తాగితేనట వారు మందు మానుకుంటారట. పచ్చి అబద్ధం. అది తాగి వచ్చిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మరలా మందు తాగుతున్నారు. నేను ఒకటే చెప్తా, నీకు ఆ బానిసత్వం నుంచి విడుదల కలగాలి అంటే నువ్వు ఆ పశువులు ఈ పశువులు ఆకు పశువులు తాగితే కాదు, నీవు దేవుని మందిరములోకి వచ్చి ఈ మాటలు వింటే నీ త్రాగుడని జబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అది ఏ బలహీనత అయినా, ఏ కోరికైనా, ఏ ఆలోచన అయినా దేవుని వాక్యము ద్వారా మీరు రక్షించబడతారు, బాగుపడతారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ మందిర అనుభవం చాలా గొప్పది. పోగొట్టుకోకండి, విడిచిపెట్టకండి. ఈ మందిరము ద్వారా హానోకులాగా మనందరం కూడా పరలోకము చేర్చబడాలి. ఆ దిశగా మనము కూడా ఈ మందిరాన్ని విడిచిపెట్టక, మేమైతే మా దేవుని మందిరం విడిచిపెట్టమన్న రీతిలో ఈ మందిరాన్ని విడిచిపెట్టక ఏ మందిరమైనా ప్రభు దగ్గరికి వెళుతూ దేవుని ఆలయములు దొరికే మేలులు, ఆ పచ్చని ఆశీర్వాదాలు, ఒలీవ చెట్టు వలె పచ్చగదిగా ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ దిశగా తీర్మానంతో ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో గొప్ప దేవా, మీ సన్నిధిలో దొరికే మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు అనేక మంది చూడలేక లోకములో ఏదో ఉన్నదని ఆకర్షించబడి లోకం వైపు పరిగెత్తుచున్నారు. మేమైతే అలా కాకుండా మీ మహాకృపను బట్టి మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రక్షణ మార్గములు నిరంతరము చిరకాలం మీ సన్నిధిలో నివసించుటకు, స్తుతించుటకు, జీవించుటకు మాకు మంచి మనసునిచ్చి సహాయము చేయండి. బలహీనులుగా ఉన్నవారిని బలపరచుము తండ్రి. రోగులుగా ఉన్న బిడ్డలను స్వస్థపరచుము దేవా. సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీ నెమ్మది సమాధానమును ప్రతి బిడ్డకు దయచేసి సహాయము చేయండి. ప్రతి ఒక్కరి అక్కర అవసరతలను మీరు మహిమలో తీర్చండి. ఆయా వివాహ కార్యములలో తోడుగా ఉండండి. ఉద్యోగములందు తోడుగా ఉండండి. చదువుకునే బిడ్డలకు తోడుగా ఉండండి. అయా ఇదిగో తండ్రి, వ్యాపారములు చేస్తున్న వారికి తోడుగా ఉండండి. అయా ఇదిగో తండ్రి, పని బాటలందు ప్రతి బిడ్డకు తోడుగా ఉండి సహాయము చేయండి తండ్రి. అయా నాయకులను, అధికారులను, ఉద్యోగులను తండ్రి, లోకంలో ప్రతి ఒక్కరిని మార్చి మీ రక్షణ వారికి దయచేయండి. స్తోత్రాలు ప్రభువా. ఇంకా దేవా, మీ ఉన్నతమైన కార్యములు జరిగించి దైవజనులను, సేవకురాలను బలముగా వాడుకునండి. సంఘములన్నింటినీ బహుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి మాటలు ఎవరైతే విన్నారో వారి కుటుంబాలలో మీ దీవెన ఆశీర్వాదం మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని సహాయము చేయమని
యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యము యేసయ్యా నా పాదములకు దీపం